ఆమెను అక్కడికక్కడే గొడ్డలతో నరికి చంపేస్తారు రాయలసీమ వాళ్ళు. అయినా ఆమె ఏమనుకుంది తెలుసా? నా తలకుండా నా ఏసే గొప్పవాడు అనుకుని నా దగ్గరికి వచ్చేసింది. అంత గొప్ప దేవుడు ఈయన. అందులో చెప్పండి. ఆయన ఏమన్నాడు తెలుసా? వెంటనే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మొదలైంది. మార్పు, పరివర్తన. క్రైస్తవులు అంటే ఎవరంటే మార్చబడిన వారు. మతం కాదు మనం మార్చేది. చాలా మంది భయపడిపోతున్నారు, వాళ్ళు మార్చేస్తా ఉన్నారు సార్, వీళ్ళు మార్చేస్తా ఉన్నారంటే. ఎవరిని ఎవడు మార్చలేడు. కేవలం మార్చేది నీ హృదయం, కేవలం మార్చబడేది నీ గుణము, కేవలం మార్చబడేది నీ ప్రవర్తన, అంతే. లోపల మారకుండా బయట ఎంత మారినా అది మేకప్పే. మేకప్ ఎంతకాలం ఉండదు. దేవుని ప్రియమైన వాళ్ళారా, వెంటనే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను అన్నాడు. ధనవంతుడు పేదోడు అయిపోయాడు ప్రభువు గురించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అందరికంటే పొట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పేరు ప్రఖ్యాతులు చాలా పెద్దగా అయిపోయినాయి. ఆయన ఇంటిలోకి పిలిచి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. ఏసే ఆతిథ్యం ఇచ్చేవాడై ఈయనే గెస్ట్ అయిపోయినాడు. చెప్పలు కూడా తెలుసు. ఏసు నీ జీవితంలోకి వస్తే ఆయనే యజమానుడు, ఆయనే భోజనం. నువ్వు ఆయన ఇంటికి వెళ్ళినా చివరి మాట చెప్పేస్తా, చాలా టైం అయిపోయింది కదా కనుక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ అధ్యాయం 20